మాజీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 3వ వర్ధంతి వేడుకలు నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇంకా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, మా అన్న గౌతమ్ రెడ్డి మంత్రిగా పనిచేసిన సంవత్సరం రోజులు రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా పనిచేశారన్నారు. దేశాన్ని వణికించిన కరోనా టైంలో కూడా పేదలకు సేవ చేయటంలో తమ కుటుంబం ఎప్పుడు ముందుంటుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మెచ్చిన నాయకుడు మేకపాటి గౌతమ్ రెడ్డి అని ఆయన తమ్ముడు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మందిగా మేకపాటి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను పక్కరమ్మైన शुद्ध ब्रह्म परापरा कालात्मक परमेश्वररा शुद्ध ब्रह्म भजंगत चिन्तितरा भूषितरा भवन राम जय राजा राम राम जय सीताराम అందరికీ నమస్కారం. సరిగ్గా 3 సంవత్సరాల ముందర మనందరి మధ్య నుంచి దూరమైపోయిన గౌతమ్ గారికి ఎంతో బాధాకరం. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి చాలా కష్టం. కుటుంబం కానీ, పార్టీ కానీ, జిల్లా కానీ ఎంతో పెద్ద ఎత్తున ఎదిగి దాదాపు 10 సంవత్సరాలు ఈ పార్టీ కూడా గొప్పగా పనిచేసి మళ్ళీ 19లో మంత్రి పదవి అయ్యి చేసిన పని దాదాపు 1 సంవత్సరం. అంటే ఆ 3 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రభుత్వంలో పనిచేసింది అంతా కలిపి 1 సంవత్సరం. కానీ ఆ 1 సంవత్సరంలో చేసిన పని ఎంతోమంది 40 సంవత్సరాలు చేసినా కానీ తీర్చలేని గొప్ప విధంగా పనిచేశారు. ఆ 1 సంవత్సరంలోనే మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాకు కానీ, ఆత్మకూరుకు కానీ ఎన్నో అడుగులేసి ముందుకు తీసుకుపోయాం. ఆయన ఆలోచన ఇప్పుడు మన భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎవరైనా గౌతమ్ని కలిస్తే అట్లాంటి మంత్రి మాకు కావాలని చెప్పి ఎంతో కోరుకుంటాం. ఆ నష్టం అనేది ఇంకా కోరుకోలేకపోతున్నాం. అయినా కానీ ఈరోజు ఆ గుర్తింపుగా ఈరోజు వర్ధంతి జరుపుతూ మన జిల్లా కానీ, మన ఉదయగిరి, ఆత్మకూరు నివాసులందరూ ఈరోజు వచ్చి ఆయన ఆత్మకి ప్రార్థిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఏం ఆశించారు, మన ఆత్మకూరుకి కానీ, మన రాష్ట్రానికి, మన జిల్లాకి ఎంతో ఇండస్ట్రీలు చేయాలని, ఇండస్ట్రీలు ఎక్కువగా తీసుకొస్తేనే పనితీరు వస్తుందని, మన యువత అందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టు పనిచేయాలని చెప్పి ఎంతో కోరుకున్నారు. ఆ ఆశయాలు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేసి, మన రాష్ట్రం మన పోయినసారి ఏ విధంగా మన ప్రభుత్వం పనిచేశారు, ఈసారి దానికి ఇంకా 2 ఎత్తులు పనిచేస్తామని చెప్పి